భోగి రోజున చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు కదా! ఎందుకని ఈ భోగి పళ్ళు పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? అంతరార్థం ఏమిటి? అని అంటే తెల్లవారుజామునే మనం భోగి మంటలేసుకుంటాం. ఆ తర్వాత స్నానం చేస్తాం గదా! స్నానం చేసేటప్పుడు గూడాను మనము ఈ ఏవైతే బదరీ ఫలాలంటారు గదా! రేగిపళ్ళంటారు చూసారా? ఆ రేగిపళ్ళని ఇక్కడ పెట్టుకొని 2 భుజాల పైన ఈ మాడు పైన గూడాను ఈ బ్రహ్మరంధ్రం ఉంది గదా! అక్కడ గూడా పెట్టుకొని చేయాలి స్నానం అని చెప్తారు. అయితే చిన్న పిల్లలకి రేగిపళ్ళు పోయటంలో ఉన్నటువంటి భోగిపళ్ళు పోయటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి అనంటే వారికి ఉన్నటువంటి ఏదైతే నరదృష్టి నరఘోష అనేటటువంటిది ఉంటుందో చిన్నపిల్లలకి దృష్టి దోషం అనేటటువంటిది ఉంటుంది కదా, గబుక్కను పట్టుకుంటుంది. అందుకు కాను ఈ రేగుపళ్ళు పోయటం వల్ల ఈ విధంగా దిగదుడిచి పోస్తారు కదా, దానివల్ల వారికి ఉన్నటువంటి నరదృష్టి అలాంటివన్నీ కూడాను పోతాయి అనేటటువంటిది ఒకటి. ఇంకా మనకి శాస్త్రీయంగా చూసుకున్నట్లయితే కనుక సి విటమిన్ ఎక్కువగా ఉండేటటువంటిదే ఈ రేగిపండు అనేటటువంటిది. ఈ రేగిపండులో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, చిన్న పిల్లలకి చూడండి ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది, రోగనిరోధక శక్తి అనేటటువంటిది వారికి తక్కువ ఉంటుంది. కాబట్టి వెంటనే ఏదో ఒకటి జలుబో దగ్గని ఇలాంటివన్నీ కూడాను వారికి వస్తూ ఉంటాయి. అందుకు గాను వారిలో ఉన్నటువంటి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉందో, రోగనిరోధక శక్తి తక్కువ ఉందో దాన్ని పెంచేందుకు గాను మన పెద్దవాళ్ళు ఇది ఏర్పాటు చేశారు. ఇది మనకి శాస్త్రీయంగా చెప్పేటటువంటిది. అయితే ఇక్కడ అసలు ఏర్పాటు చేయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏముంది, దీనికి ఏదైనా ఒక చిన్న కథ లాంటిది ఉన్నదా అనంటే, బదరికా వనంలో శివుడు తపస్సు చేసుకుంటూ చేసుకుంటూ ఉన్నప్పుడు శివుని గురించి, శివుని యొక్క ఆ తపస్సు ఏదైతే ఉన్నారో శివుడు, ఆ శివుని యొక్క అనుగ్రహం కోసమని నరనారాయణులు కూడాను తపస్సు చేశారట. ఘోరమైనటువంటి తపస్సు చేశారట నరనారాయణులు. చేసినప్పుడు అప్పుడు ఆ తపస్సునికి మెచ్చినటువంటి దేవతలందరూ కూడాను ఈ విధంగా ఈ రేగిపళ్ళను, ఈ బదరీ ఫలాలని అక్కడ ఉన్నటువంటి వారి మీద పోశారట. అందుకు ప్రతీకగా అప్పటి నుంచి కూడాను ఎవరైతే చిన్నపిల్లలు ఉంటారో వారందరూ కూడాను నారాయణ స్వరూపులు. అందుకు గాను ఈ నారాయణ స్వరూపులైనటువంటి ఈ పిల్లలకి మేము ఈ భోగి పళ్ళు పోస్తున్నాము. మొదట్లోనే రేగి పండ్లు అనేవారట ఒకప్పుడు. కానీ కాలక్రమేణా ఏమైందంటే ఈ భోగి రోజున పోయటం వల్ల ఈ రేగి పళ్ళని కాస్త భోగి పళ్ళు అనేటటువంటి పేరుతో పిలవటం జరుగుతుంది. అయితే ఈ రోజున ఇట్లా ఈ భోగి పళ్ళు రేగిపళ్ళు పోయటాల్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే, ఒకప్పుడు నరనారాయణులు చేసినటువంటి తపస్సుకి మెచ్చినటువంటి దేవతలందరూ కూడాను ఈ విధంగా బదరీ ఫలాలని ఈ రేగుపళ్ళని పోశారు. అందుకు ప్రత్యేకంగా చిన్నపిల్లలకు కూడాను నేటికి పోయటం అనేటటువంటిది ఆనవాయితీగా వస్తున్నటువంటిదే. అయితే చిన్నపిల్లలేనా, పెద్దవాళ్ళకు ఉండదా నరదృష్టి నరఘోష అనేటటువంటిది, ఇట్లాగే దృష్టి దోషం అని అనుకోవచ్చు. ఈ విధంగా ఉండదా అనంటే, దృష్టి దోషం అనేటటువంటిది ప్రతి వారికి కూడా ఉంటుందండి. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే, పెద్దవాళ్ళు కూడాను తెల్లవారుజామున తైల అభ్యంగన స్నానం చేసి తలంటు పోసుకునేటప్పుడు కూడాను 2 భుజాల పైన పెట్టుకొని ఈ బ్రహ్మరంధ్రం పైన పెట్టుకోమని అంటారనమాట. ఇంకా మరి చిన్నపిల్లలకు కూడా చూడండి, వారికి పోసేటప్పుడు కూడాను ఈ తల నుంచి పోస్తాం కదా, ఈ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దాంతో పాటుగా వారికి ఏమవుతుందంటే జ్ఞాపక శక్తి అనేటటువంటిది కూడాను పెరుగుతుంది. ఏదైనా సరే ఒక విషయం మీద తెలుసుకోవాలి అనేటటువంటి జిజ్ఞాస పెరుగుతుందని, వారికి జ్ఞాపక శక్తి పెరుగుతుందని, అందుకు గాను మనకి శాస్త్రీయ పరంగా కూడా ఈ పెద్దలు ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఇటు శాస్త్రపరంగా, శాస్త్రీయంగా, అదేవిధంగా లౌకికంగా ఇన్ని లాభాలు ఉన్నటువంటివి ఈ రేగిపళ్ళు భోగిపళ్ళు పోయటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇది.